వచ్చారు. సుజాత గారు జనసేన నాయకురాలు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా బాలకోటి గారు చెప్పండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు యూత్ టర్న్ తీసుకున్నారట, కొత్త వ్యూహాలను రచిస్తున్నారట, పాదయాత్రకి సిద్ధం, జనసేన టీడీపీ ఈసారి ఎదుర్కోండి అని చెప్పి సవాలు విసురుతున్నారు పేర్నాలు లాంటి వాళ్ళు. వస్తున్నది సింహం, ఇంక మీ పని అయిపోయింది అని. వర్మ గారు నమస్తే. నమస్తే. మీకు, కేఎస్ ప్రసాద్ గారికి, అలాగే వైసీపీ ప్రతినిధి పసుపులేటి సురేష్ గారికి, జనసేన ప్రతినిధి సుజాత గారికి కూడా నమస్కారాలు. వర్మ గారు, ఇప్పుడే మీరు మాకు ఒక వీడియో చూపించారు. వీడియో చూపించిన ఆ సుభాషితాలు మీ డబల్9 ఛానల్ ద్వారా రాష్ట్రమంతా మరోమారు వినే విధంగా చేశారు. దానిని బట్టి మనం అంతా చూడనక్కర్లా. ఇప్పుడు అన్నం ఉడికిందా ఉడకలేదని తెలుసుకోవటానికి ఉడుకుతున్న అన్నంలో చేయి పెట్టేసి మొత్తం ఎతకనక్కర్లా, ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు జోగి రమేష్ గారి మాటల్లోనే ఆనాటి 5 ఏళ్ల పరిపాలన పరాకాష్ట అర్థమైపోయింది. నేను అనటం కాదు కానండి, నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు, బాలకోటయ్య వాక్కు కూడా బ్రహ్మవాక్కు లాంటిదే. నేను మధ్యాహ్నం ఒక వివాహానికి వెళ్తే భోజనం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తి నాకు చేసిన ఫోన్ అండి, 1.5 నిమిషం ఒకసారి వినండి. కేఎస్ ప్రసాద్ గారు మీరు కూడా వినండి, ఎందుకంటే మీలాంటి పెద్దలు వినాలి, విశ్లేషకులు వినాలి. మీకు రాజ్యాంగం గురించి, హక్కుల గురించి, ఆర్టికల్స్ గురించి మీరు కూడా బాగా చెప్తారు. అందుకని ఒకసారి ఇది వినండి సార్, ఒక్కసారి. కొబ్బరిగా చెప్పండి. మరి అసలు ఏంది ప్రభుత్వం ఏంది అసలు నాకు అర్థం కాదు. వాళ్ళు ఒళ్ళు వాసిపోయింది లోపల మన వాళ్ళకి. ఇప్పుడు కాలం ఒళ్ళు వాసిందే కనుక మామూలు పిలుపుడుకులు వేసినట్టు వేస్తున్నారు. అసలు ఎంత గౌరవం ఉన్నారు లోపల పెట్టుకోవాలే, గౌరవంగా చూస్తున్నారు. ఇప్పుడు ఆత్మ బాగా గౌరవం పోతున్నారు లోపల పెట్టి. వర్మ గారు ఓకే చెప్పండి, అసలు మ్యాటర్ ఏంటో చెప్పండి. అంటే ఇతను అనేది ఏంటంటే, మీరు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి పెళ్లి కొడుకులాగా చూస్తున్నారు. మరి ఆ రోజున పట్టాభి గారిని కానీ, రఘురామకృష్ణరాజు గారిని కానీ, పోనీ ఈయన గారిని కానీ మేము ధర్నాలు చేసినప్పుడు, ఆందోళన చేస్తున్నప్పుడు మమ్మల్ని వాయగొట్టారు కదా. ఏంటి కొత్త సాంప్రదాయం బాలకోటయ్య గారు? మీరు ఇవి ఏం చేస్తున్నారు? అసలు మీరు ప్రభుత్వం ఉందా లేదా? అదేంటి అరెస్ట్ చేశారు కదా. నాటి గవర్నమెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ రఘురామకృష్ణరాజు గారిని ఏం చేసింది? అరెస్ట్ చేసిందా? గుండెల మీద ఎక్కి తొక్కిందా? అచ్చెన్నాయుడు గారిని ఏం చేసింది? అరెస్ట్ చేసిందా? 16 గంటలు ఫైల్స్ తో ఉన్న వ్యక్తిని తిప్పిందా? ఏం చేసింది సార్? పట్టాభిని ఏం చేసింది? తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏం చేసింది? ఇదే జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఏం చేశాడు? ఇది ఆయన అడుగుతున్నది. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పటికి కూడా సాధారణంగా ఉంటారంటే వైసీపీ మీడియా కానీ, లేదంటే ఇప్పుడు అధికార ప్రతినిధులు కానీ, కూటమి ప్రభుత్వాన్ని కానీ, మమ్మల్ని కానీ ఏమంటారంటే, కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల మీద కక్ష పట్టింది. జోగి రమేష్ గారికి అన్నం పుణ్యం తెలియదు, అసలు ఆయనకి అరటికాయ ఉండటమే తెలియదు, అరటికాయ తినటం కూడా తెలియదు. అటువంటి వ్యక్తుల్ని జైల్లో పెట్టారు, ఇబ్బంది పెట్టారు. వల్లభనేని వంశీకి ఏమీ తెలియదు. లేదంటే మద్యం కేసులో ఉన్న కసిరెడ్డి దగ్గర నుంచి ధనంజయ రెడ్డి వరకు ఏమీ తెలియదు. ఇదే కదా మా మీద చేసే నింద. కానీ ప్రభుత్వం చట్ట ప్రకారంగా, సిట్టు ప్రకారంగానో, ఏసీబీ ప్రకారంగా విచారణ పరంలో తీసుకుంటుంది చర్యలు తప్ప, ప్రభుత్వం కక్షపూర్తంగా ఏ మాట కూడా ఎలాంటి ఇబ్బందికరమైన కక్షపూర్తమైన వాతావరణం తీసుకోవటం లేదని చెప్పడమే నా ఉద్దేశం.
నిజంగా కక్షపూర్తంగా కనుక తీసుకోదలుచుకుంటే ఇందాక మీరు జోగి రమేష్ గారు వినిపించిన సుభాషితాలకి విజయవాడ లెనిన్ సెంటర్ దగ్గర నుంచి విజయవాడ కోర్టుల వరకు మన 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 ఆ సినిమాలో చూపించినట్టుగా తీర్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు రవిడేమో తీసుకెళ్తారు చూసారా, ఆ విధంగా కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి పోలీసులు. ఏంటి సార్ మరి ఓ పవన్ కళ్యాణ్ తోడ్పుడుగాడని మార్పుడుగాడని ఒక కంపెనీ పెట్టుకోమని అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఆ చిద్విలాసపు నవ్వు లేదండి మాజీ ముఖ్యమంత్రి గారు నవ్వలా? ఆయనేమో ఆపలేదండి, మీరేదో ఆపారనుకుంటున్నారు, ఆయనేమో ఆపలేదు. ఆయన గో హెడ్ అనే చెప్పారు. అంటే నేను అనేది మీకు ఇంకో మాట కొన్నారు, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అటువంటి భాష మాట్లాడదండి. తెలుగుదేశం పార్టీ మాట్లాడదో, జనసేన మాట్లాడదో, బీజేపీ మాట్లాడదో, చంద్రబాబు నాయుడు మాట్లాడదో, లోకేష్ మాట్లాడదో, పవన్ కళ్యాణ్ మాట్లాడదో, బాలకోటయ్య అసలు మాట్లాడదు. బూతులు ఏదన్నా మాట్లాడితే వైసీపీ వాళ్ళు మాట్లాడు. నిన్న కూడా ఒక వైసీపీ అధికార ప్రతినిధి కొత్త జైలు కట్టించుకోండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. విజయవాడ ఆసుపత్రిలో శంకర్రావు అనే ఒక ఎస్ఐని 2.0లో నీ పేరే రాస్తాం, ఎస్ఐ ఏమనుకుంటున్నావో చీరేస్తాం, నీ అంతు చూస్తాం. జోగి రమేష్ గారు కూడా అరెస్టుకు ముందు బస్సు ఎక్కుతూ చంద్రబాబు నాయుడు గారు ఖబర్దార్, లోకేష్ గారు జాగ్రత్త అని వార్నింగ్లు ఇచ్చాడండి. ఇది ఏ ప్రజాస్వామిక దృక్పథము, ఎలాంటి పరిస్థితి అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. నిజానికి ఏంటంటే ఇందాక మీరు లోకేష్ గారు విశ్వరూపం అన్నారు, లోకేష్ గారు విశ్వరూపం ఏం చూపలేదండి. ఆయన ఎప్పటికీ కూడా ఏంటంటే ఏదో పరిశ్రమలు తెద్దాము, పెట్టుబడులు తెద్దాము, మనం ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాము 20 లక్షల ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు ఈ రోజు కాకపోయినా రేపైనా మనం సాధించి తీరాలి, సమాధానం చెప్పాలనే ఆలోచనతో ఉన్నారు తప్ప నిజంగా శాంతి భద్రతల మీద దృష్టి పెట్టి ఇలాంటి వాటి మీద కనుక లోకేష్ కనుక దృష్టి పెడితే సీను సితారా ఓకే దింతక్క అలాగే ఉంటుంది తప్ప ఎక్కడ నో కాంప్రమైజేషన్ అట్ ఆల్. ఆయన ఏంటంటే ముఖ్యమంత్రి గారికే వదిలేశారు శాంతి భద్రతలు, పరిపాలన పూర్తి పగ్గాలు చంద్రబాబు నాయుడు గారికే వదిలేశారు. ఒక మంత్రిగా ఒక బాధ్యతాయుతమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానో నాయకుడిగానో ఉంటున్నాడు తప్ప ఎక్కడ కూడా ఆయన చేతిలోకి ఏ అంశం తీసుకోవటంలా. అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు ఏదో విద్యార్థులు అంటే యూత్ టర్న్ తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నారు. యూత్ టర్నే కాదు, మహిళా టర్న్ కూడా తీసుకోమనండి, వృద్ధుల టర్న్ కూడా తీసుకోమనండి, దళితుల టర్న్ కూడా తీసుకోమనండి. ఆయనకేం పరిపాలన తెలియని వ్యక్తి ఏం కాదు. ఆయనేం మాజీ ముఖ్యమంత్రి కాకుండా ఆయన పరిపాలన మేము చూసాం. ఇలా కళ్ళద్దాలు పెట్టుకొని 2 కళ్ళు ఇలా